ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ఈ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లోని విభాగాల్లో మహిళా అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నామని చెప్పారు. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. త్వరలో మహిళలకు ఉపయోగపడేలా పథకాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. అంతేకాదు కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఉచితంగా ఈవీ స్కూటీలు ఇవ్వాలని అనుకుంటున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ దేశంలో వివక్ష ఉంది. అది కులాల మధ్యలోనే కాదు, మహిళల మధ్యలో పురుషుల మధ్యలో రకరకాల వివక్షలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో వివక్ష లేదని అనుకోకండి. అప్పుడప్పుడు మనం అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశం అంటాం, అప్పుడప్పుడు మనం చూస్తున్నాం. అక్కడ ఉండే వివక్ష అక్కడ ఉంది. అక్కడ పేదరికం లేదని కాదు, మనకంటే అత్యంత నిరుపేదలు ఉన్నారు. కానీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉన్నది, ముందుకెళ్ళే వాళ్ళకు అవకాశం ఉన్నది. మన దగ్గర కూడా వివక్ష ఉన్నది, కానీ కష్టపడే వాళ్లకు గుర్తింపునివ్వాల్సిన బాధ్యత ఇంకా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మనం అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే ఈరోజు ప్రత్యేకంగా మహిళా జర్నలిస్టులతో కలిసి, ఎందుకంటే నా ఈ ప్రయాణంలో చాలామంది మిత్రులు ఉన్నారు, మహిళా జర్నలిస్టులు కూడా చాలామంది వెల్ విషర్స్ ఉన్నారు. వాళ్ళందరి ప్రోత్సాహమో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏది కాకపోయినా డెస్క్లో ఉన్నప్పుడు మన మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం అది ప్రసారం చేయకుండా ఆపడంలోనైనా మీ సహకారం ఉన్నది. చెడు అని భావించినప్పుడు ఆ చెడుని నియంత్రించడానికి మీరు అందించే సహకారం, అది కూడా ఒక రకంగా నా ఎదుగుదలకు ఉపయోగపడ్డది. ఒకవేళ చెప్పాల్సి వచ్చినప్పుడు రాసిచ్చిన దానికంటే ఒక 2 మంచి మాటలు కూడా మీరు చెబితే అది ప్రజలకు ఇది నిజమే అని భావించి, ఎందుకంటే మహిళలు ఏది చెప్పినా విశ్వాసం నమ్మకం ఎక్కువ ఉంటుంది. మేము నిజం చెప్పినా కూడా మా వాళ్ళు అది కొంచెం తక్కువ ఉంటుంది. ఈరోజు ఆ మహిళా సంఘాలు ఆర్టీసీకి 1000 బస్సులను ఈరోజు నడపగలుగుతున్నారంటే ఒక కార్పొరేట్ కంపెనీలతో ఈరోజు పోటీ పడే విధంగా మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మహిళల్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తారని చులకనగా చూడకుండా బస్సులకు యజమానులను చేసి ఈరోజు వ్యాపారాలలో రాణించే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడితే ఎప్పుడు కార్పొరేట్ దిగ్గజాలైన అదానీ, అంబానీ ఇలాంటి సంస్థల గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకే స్వయం సహాయక సంఘాలైన మహిళలకు ఈరోజు 1000 మెగావాట్స్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసి మన విద్యుత్ శాఖతో ఒప్పందాలు చేయించి ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే యజమానులుగా ఈరోజు స్వయం సహాయక సంఘాలను ఈరోజు మనం యజమానులుగా మార్చడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మనం ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకుంటే ఆన్లైన్లో అమెజాన్ ప్లాట్ఫామ్ మీద కొనుక్కుంటున్నాం. అలాంటి అమెజాన్లో స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులను, వాళ్ళ వృత్తి నైపుణ్యం, చేతి నైపుణ్యంతో ఉత్పత్తి చేసే వస్తువులను ఈరోజు అమెజాన్ ప్లాట్ఫామ్తో ఒప్పందం చేసి మన మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్ ప్లాట్ఫామ్ మీద అంతర్జాతీయ స్థాయిలో వాటికి గుర్తింపు వచ్చే విధంగా ఈరోజు అమెజాన్ ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అక్కడ పెట్టించడం జరిగింది. ఇప్పటివరకు ఓన్లీ కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీలు తయారు చేసిన వస్తువులు అమెజాన్ ప్లాట్ఫామ్ మీద మనం చూస్తూ వచ్చినాం. కానీ ఈనాడు మన తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వృత్తి నైపుణ్యము, చేతి వృత్తులను, కుల వృత్తులతో తయారు చేసిన వాటిని ఈరోజు అమెజాన్లో మనం ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఈరోజు మహిళలలో ఉన్న టాలెంట్ను గుర్తించాలి, వాళ్ళకు అండగా నిలబడాలన్న ఆలోచనతోటి హైటెక్ సిటీ అని అంటే ప్రతి ఒక్కరూ మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్,
విప్రో ఇలాంటి కార్పొరేట్ కంపెనీల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ చుట్టుముట్టుతో ఉన్న ఐటీ కంపెనీల గురించి, అంతర్జాతీయ సంస్థల గురించి మాత్రమే మనం చర్చించుకుంటున్నాం. ఎగ్జాక్ట్గా హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలలో దాదాపుగా 1000 కోట్ల స్థలాన్ని 150 స్టాల్స్ ఈరోజు వాళ్లకు మహిళా సంఘాలకి ఇందిరా మహిళా శక్తి బజార్ అని పెట్టి 150 షాప్స్ని అక్కడ పెట్టి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో మహిళలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను అక్కడ అమ్మకానికి అవకాశం కల్పించి ఈ ఐటీ కార్పొరేట్ దిగ్గజ కంపెనీలతో పోటీగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అక్కడ ఒక వేదిక కల్పించినాం. ఈరోజు వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించాలి, ఆ లోకల్ టాలెంట్ని గ్లోబల్ టాలెంట్గా తీర్చిదిద్దడానికి ఈరోజు హైటెక్ సిటీ పక్కన మహిళలకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినాం. ఇలాంటివి ఎన్నో. ఎక్కడైనా ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలను చూడండి. మీరంతా సీనియర్ జర్నలిస్ట్ అండ్ వర్కింగ్ జర్నలిస్ట్, మీకు విశ్లేషించే విచక్షణ పరిజ్ఞానం మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఏ దేశమైతే ఆర్థికంగా ఎదిగిందో, ఏ దేశమైతే ఎదిగిన అభివృద్ధి చెందిన దేశాలుగా ఈరోజు ప్రపంచంలో గుర్తింపు పొందుతున్నాయో, ఆయా దేశాలలో మహిళ యొక్క ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందింది. జర్నలిజం గురించి నేను చెప్పాలి అని అంటే, నాకున్న పరిమితమైన అవగాహనతో ఆనాడు దేశ స్వతంత్రం కోసం కొట్లాడుతున్నప్పుడు యంగ్ ఇండియా అనే పత్రికను మహాత్మా గాంధీ గారు నడిపించారు. 1921 నుంచి 1931 వరకు 10 సంవత్సరాలు మహాత్మా గాంధీ గారు పత్రికను నడిపించి స్వతంత్ర పోరాటాన్ని దేశ ప్రజలకు చేరవేయడానికి యంగ్ ఇండియా పత్రికను నడిపారు. అదే సమయంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటాలనే కాకుండా పాలసీలను ప్రజలకు తెలియజెప్పాలి, ఈ దేశ ప్రజలకు దేశాన్ని నడిపించుకునే శక్తి ఉన్నది, జ్ఞానం ఉన్నదని నేషనల్ హెరాల్డ్ పత్రికను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నడిపించారు. మన ప్రాంతానికి వస్తే సాయుధ రైతాంగ పోరాట సమయంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను నడిపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా వర్కింగ్ జర్నలిస్టులే కాదు, జర్నలిజం పట్ల ఒక అవగాహన ఉండి అత్యంత గొప్ప పోరాటాలను కూడా పత్రికల ద్వారా నడిపించడం ద్వారా శాంతియుతంగా ఒక యుద్ధాన్నే గెలవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు నిరూపించారు. యుద్ధం అంటే ఆయుధాలతో చేసేదే యుద్ధం అని కొంతమంది అనుకుంటారు. ఆయుధాలతో చేసే యుద్ధము విషాదంతో ముగుస్తుంది. కానీ అవగాహనతో కూడుకున్న, ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్ని కార్యోన్ముఖులను చేసి ఒక ఐడియాలజికల్ వార్ చేస్తే ఒక యుద్ధాన్ని గెలవచ్చు, ఒక దేశానికి స్వతంత్రాన్ని సాధించవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ గారు నిరూపించారు. వారి వారసత్వంగా ఈరోజు మనం ఈ పరిపాలనను కొనసాగిస్తున్నాం.